నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. 8 ఏళ్ల చిన్నారిని ముక్కలు ముక్కలుగా నరికిన క్రూరులు. బంగ్లాదేశ్ హిస్టారికల్ జడ్జిమెంట్. రాక్షస దంపతులకు నడి రోడ్డుపై ఊడి కనురెప్ప మూసి తెరిచేలోపు డెత్ వారెంట్. 5 రోజుల్లోనే కేసు క్లోజ్. ఆ రాక్షస జంట కథ ముగించిన న్యాయమూర్తి. మరి సైకో మొగుడు, కిరాతక పెళ్ళం. బంగ్లాదేశ్ను వణికించిన 19 రోజుల డార్క్ క్రైమ్ థ్రిల్లర్. ఒళ్ళు గొగురు పరిచే నిజాలు. ఒకవైపు 8 ఏళ్ల పసిపాప నవ్వుతూ ఆడుకునే అమాయక వయసు, మరోవైపు సమాజంలో మనుషుల రూపంలో తిరుగుతున్న 2 నరరూప రాక్షసులు. కన్న కూతురు లాంటి ఆ చిన్నారిని కిడ్నాప్ చేశారు, అత్యాచారం చేశారు, ఆపై గుండె ఆగిపోయేలా ముక్కలు ముక్కలుగా నరికి ఇంట్లోనే దాచేశారు. ఆ ఘోరం చేసింది ఎవరో కాదు, ఒక మొగుడు పెళ్ళం. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరాన్ని వణికించిన ఈ దారుణ ఉదంతం క్రైమ్ హిస్టరీలో కోర్టు కొత్త చరిత్ర సృష్టించింది. తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ న్యాయం క్షమించదు అని నిరూపిస్తూ కేవలం 5 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి ఆ దంపతులిద్దరికీ ఉరిశిక్ష ఖరారు చేసింది. అసలు ఎవరా రాక్షసులు? ఆ పసిపాపకు జరిగిన అన్యాయం ఏంటి? అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే అది బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలోని పల్లబి అనే ఒక రద్దీ ప్రాంతం. మే 18వ తేదీన అక్కడ 8 ఏళ్ల ఒక చిన్నారి ఇంటి బయట ఆడుకుంటూ హఠాత్తుగా మాయమైంది. తల్లిదండ్రులు ఊరంతా వెతికారు, కానీ పాప ఆచూకీ దొరకలేదు. అసలు ఏం జరిగిందంటే, ఆ పాప ఉంటున్న అపార్ట్మెంట్లోనే సోహెల్ రానా, అతని భార్య స్వప్న ఖాతున్ అనే దంపతులు నివసిస్తున్నారు. చాక్లెట్ ఇస్తాననో ఆడుకుందామనో ఆ పసిపాపను నమ్మించి సోహెల్ రానా తన గదిలోకి తీసుకువెళ్ళాడు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. మన ఇంట్లో ఆడపిల్లలను పక్కింటి వాళ్ళు ఎంతో నమ్మకంగా చూసుకుంటారు కదా, కానీ ఇక్కడ ఆ నమ్మకమే గొంతు కోసింది. ఆ సైకో సోహెల్ రానా ఆ 8 ఏళ్ల చిన్నాడిపై మృగల్లా పడి అత్యాచారం చేశాడు. అంతకంటే ఘోరం ఏంటంటే, మొగుడు ఇంకో పసిపాప జీవితాన్ని నాశనం చేస్తుంటే బయట కాపలా ఉండి ఆ పాప అడుపులు బయటకు రాకుండా ఆ రాక్షస పెళ్ళం స్వప్న సహకరించింది. ఆ తర్వాత పాప ప్రాణాలు పోయాక ఎక్కడ దొరికిపోతామో అనే భయంతో ఆ పసి శరీరాన్ని కషాయవాడిగా ముక్కలు ముక్కలుగా నరికి ఇంట్లోనే దాచేశారు. పాప కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరుసటి రోజే అంటే మే 19న పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానం వచ్చి సోహెల్ రానా ఇంటిని సోదా చేయడంతో ఆ గదిలో దాచిన చిన్నారి శరీర భాగాలు బయటపడ్డాయి. ఆ దృశ్యం చూసి సాక్షాత్తు పోలీసుల గుండెలే ఆగిపోయాయి. వెంటనే సోహెల్, అతని భార్య స్వప్నలను పోలీసులు ఇనుప బేడులు వేసి లాక్కెళ్లారు. సాధారణంగా మన దేశాల్లో లేదా ప్రపంచంలో ఎక్కడైనా ఒక హత్య జరిగితే కోర్టు చుట్టూ తిరగడానికి, సాక్ష్యాలు సేకరించడానికి ఏళ్లకేళ్లు పడుతుంది కదా. తాతల కాలం నాటి కేసులు మనవల్ల కాలం వరకు నడుస్తూనే ఉంటాయి. కానీ బంగ్లాదేశ్లోని ఢాకా మెట్రోపాలిటన్ చైల్డ్ రిప్రెషన్ ప్రివెన్షన్ ట్రిబ్యునల్ కోర్టు ఒక సంచలన తీర్పుని ఇచ్చింది. పోలీసులు కేవలం 2 రోజుల్లోనే ఆధారాలన్నీ సేకరించి కోర్టు ముందు పెట్టారు. ఇక్కడే న్యాయదేవత తన ప్రతాపం చూపించింది. జడ్జి మస్రూర్ సలేకిన్ ఆధ్వర్యంలో విచారణ మొదలైంది. కోర్టు కేవలం 5 రోజుల్లోనే సాక్షులందరినీ విచారించింది. ఒక చిన్న ఉదాహరణ, మనం పంచాయతీలో తప్పు చేసిన వాటిని వెంటనే శిక్ష వేసినట్లు ఎలాంటి ఆలస్యం చేయకుండా నిందితులకు బెయిల్ ఇచ్చి బయటకు పంపే అవకాశం ఇవ్వకుండా 5 రోజుల్లో విచారణ ముగించి రికార్డు సృష్టించింది. అంతేకాదు, ఘటన జరిగిన కేవలం 19 రోజుల్లోనే, అంటే నెల కూడా తిరగకుండానే జడ్జి సంచలన తీర్పును ఇచ్చారు. ఆ రాక్షస దంపతులు ఇద్దరికీ ఉరిశిక్ష ఖరారు చేశారు. దాంతోపాటు 5 లక్షల రూపాయల జరిమానాను విధించారు. ఒకవేళ వాళ్ళు ఆ డబ్బు కట్టకపోతే వాళ్లకున్న ఆస్తులన్నింటినీ వేలం వేసి ఆ డబ్బును వసూలు చేయాలని జడ్జి ఆదేశించారు. బంగ్లాదేశ్ దేశ చరిత్రలోనే ఇంత వేగంగా ఉరిశిక్ష పడడం ఇదే మొదటిసారి అని అక్కడ న్యాయవాదులు చెప్తున్నారు. అయితే ఈ కేసు పై అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, అంతర్గత అలజడుల నేపథ్యంలో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని చల్లబరచడానికి మరియు ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికే ఇంత వేగంగా ఈ తీర్పు ఇచ్చారనే ప్రచారం ఇంటర్నెట్లోని కొన్ని వర్గాల్లో జోరుగా సాగుతుంది.
కానీ కారణం ఏదైనా కావచ్చు. ఒక పసిపాపను బలి తీసుకున్న కిరాతకులకు నెల రోజుల్లోపే మృత్యు వారెంట్ జారీ కావడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హక్కుల సంఘాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తప్పు చేస్తే శిక్ష పడడానికి ఏళ్లు పడుతుంది అనుకునే నేరగాళ్లకు ఈ 5 రోజుల విచారణ, ఈ ఉరిశిక్ష తీర్పు ఒక వెన్నులో వెనుకు పుట్టించే హెచ్చరిక అని చెప్పక తప్పదు. చూసారుగా, న్యాయం ఆలస్యమైతే అది అన్యాయంతో సమానం అంటారు. కానీ బంగ్లాదేశ్ కోర్టు చూపించిన ఈ వేగం ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయ వ్యవస్థలకు ఒక రోల్ మోడల్గా నిలిచింది. పసిపిల్లలపై కన్నేసే కామాంధులకు, వాళ్లకు సహకరించే రాక్షసులకు ఈ ఉరిశిక్ష తీర్పు ఒక గుణపాఠం కావాలని కోరుకుందాం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.